లలిత జ్యువెలర్స్ మన తెలుగు రాష్ట్రాల్లో పిల్లల నుంచి పెద్దల వరకు అసలు ఈ బ్రాండ్ నేమ్ వినని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందరి మైండ్‌లోని డబ్బులు ఊరికే రావు అని చెప్పి స్లోగన్‌తో కిరణ్ కుమార్ జైన్ గారు ఈ లలిత జ్యువెలర్స్ ఒక బ్రాండ్‌నైతే మంచి రీకాల్ క్రియేట్ చేసేసారు. అండ్ మనలో చాలామంది వీళ్ళ జ్యువెలరీ స్టోర్‌కి వెళ్లి పర్చేస్ కూడా చేసుంటారు. నేను కూడా పర్సనల్లీ వీళ్ళ పంజాగుట్ట స్టోర్‌కైతే వెళ్ళాను. నాకు వీళ్ళ స్టోర్‌కి వెళ్ళినప్పుడు నాకొచ్చే ఫీలింగ్ ఏంటంటే జ్యువెలరీ పర్చేస్‌లోని ఇదొక డీమార్ట్‌లా అనిపిస్తది. నేను అంతమంది జనాలుంటారు. మీలో ఎంతమంది వీళ్ళ స్టోర్‌కి వెళ్లారు? అండ్ ఏ స్టోర్‌కి వెళ్లారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే వెళ్ళినప్పుడల్లా చాలా ఎక్కువ జనాలు కనిపిస్తారు. సో, ఇంతమంది జనాలు చూసినప్పుడు నాకైతే పర్సనల్‌గా అనిపిస్తది. అబ్బా! ఏం గ్రో అవుతున్నార్రా! ఇలాంటి బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేస్తే కదా డబ్బులొస్తాయని చెప్పి అనిపిస్తది. మీలో ఎంతమందికి అనిపించింది? ప్రాక్టికల్లీ చెప్పండి. అలాంటి ఆపర్చునిటీ అయితే మన ముందుకొచ్చింది. కానీ నిజంగా ఇది ఆపర్చునిటీయా? లేకపోతే ట్రాపా? ఎందుకంటే మనకి జనాలను చూసి డిసైడ్ అయిపోవడం మాత్రమే కాదు కదా! రియల్‌గా నంబర్స్ ఏం చెప్తున్నాయి? వీళ్ళ ఆర్‌హెచ్‌పిలో మనకు కనిపిస్తున్న ఆపర్చునిటీస్ ఏంటి? అండ్ రిస్క్‌లేమున్నాయి? యెస్, రిస్కులు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడబోతున్నాను. ఈ వీడియోలోని లలిత జ్యువెలర్స్ మన ముందు ప్రవేశపెడుతున్న ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ ఐపీఓ ద్వారా ఏదైతే ఉన్నదో, దాని రిలేటెడ్‌గా మీకు అర్థం అవ్వాల్సిన ఎవ్రీ ఇన్ఫర్మేషన్‌ని సింపుల్ లాంగ్వేజ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆయన చెప్పిన విధంగానే డబ్బులు ఎవరికి ఊరికే రావు. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. సో దట్ మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుస్తది. అండ్ వీడియో చూస్తున్నప్పుడు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్‌ఫుల్ అవుతదంటే వాళ్ళకి షేర్ చేయండి. లెట్స్ డీకోడ్ దిస్ ఐపీఓ నౌ. Money Purse, your trusted investment partner. ఇది లలిత జ్యువెలర్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని అసెస్ చేసే వీడియో కాబట్టి, నేను లలిత జ్యువెలర్స్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా గ్రో అయింది, ఈ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ కిరణ్ కుమార్ జైన్ గారు వేరియస్ ఇంటర్వ్యూస్‌లో అయితే అది షేర్ చేశారు. మనం స్ట్రెయిట్ అవే బిజినెస్ మీదే ఫోకస్ చేద్దాం. ఈ కంపెనీ విషయంకి వచ్చేసరికి 28th November 1985లో ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ లలిత జ్యువెలర్స్ యొక్క 100% స్టోర్స్ అన్ని కూడా సౌత్ ఇండియాలో ఉన్నాయి. సౌత్‌లో 51 సిటీస్‌లోని వీళ్ళు 61 స్టోర్స్ అయితే రన్ చేస్తున్నారు. ఇందులో ముందుగా మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్‌లోని వీళ్ళకి 23 స్టోర్స్ అయితే ఉన్నాయి. ఈ స్టోర్స్‌ని స్టోర్ యొక్క సైజ్ బట్టి వీళ్ళు డిఫరెంట్ కేటగిరీస్‌లో అయితే డివైడ్ చేశారు. ఏవైతే పెద్ద స్టోర్స్ ఉంటాయో వాటిని లార్జ్ ఫార్మాట్ స్టోర్స్ అని, మీడియం సైజ్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీడియం ఫార్మాట్ స్టోర్స్ అని, అండ్ చిన్న చిన్న స్టోర్స్ కూడా ఉంటాయి కదా! చిన్న లొకేషన్స్‌లో మనకి టైర్ 2, టైర్ 3 సిటీస్‌లోని ఆ చిన్న స్టోర్స్‌ని స్మాల్ ఫార్మాట్ స్టోర్స్ కింద అయితే వీళ్ళు బైఫర్కేట్ చేశారన్నమాట. ఆంధ్రప్రదేశ్ విషయంకి వచ్చేసరికి వీళ్ళకి ఇక్కడ 20 మీడియం ఫార్మాట్ స్టోర్స్ ఉన్నట్టయితే 3 లార్జ్ ఫార్మాట్ స్టోర్స్ అయితే ఉన్నాయి. విజయవాడలో ఉన్న వీళ్ళ స్టోర్ ఏదైతే ఉన్నదో ఓవరాల్‌గా లలిత జ్యువెలర్స్ యొక్క అన్ని స్టోర్స్‌లోని దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టోర్ అని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ లలిత జ్యువెలర్స్ సంపాదించే ఓవరాల్ డబ్బులు ఏవైతే ఉంటాయో రెవెన్యూలోని ఆంధ్రప్రదేశ్ నుంచి 18.93% రెవెన్యూ అయితే వీళ్ళు సంపాదిస్తున్నారు. తెలంగాణలో వీళ్ళు టోటల్‌గా 10 స్టోర్స్ అయితే రన్ చేస్తున్నారు. ఇందులోని లార్జ్ ఫార్మాట్ స్టోర్స్ 2 ఉన్నట్టయితే మీడియం ఫార్మాట్ స్టోర్స్ 7 ఉన్నాయి. స్మాల్ ఫార్మాట్ స్టోర్ 1 ఉన్నది. తెలంగాణ నుంచి లలిత జ్యువెలర్స్ ఓవరాల్‌గా సంపాదించే రెవెన్యూ ఏదైతే ఉందో దాంట్లో 14.47% తెలంగాణ నుంచే వీళ్ళకి వస్తున్నది. అదే మన పక్క రాష్ట్రం కర్ణాటక విషయంకి వచ్చేసరికి కర్ణాటకలో వీళ్ళు 7 స్టోర్స్ అయితే రన్ చేస్తున్నారు. ఇందులో స్మాల్ ఫార్మాట్ స్టోర్స్ 2 ఉన్నట్టయితే మీడియం ఫార్మాట్ స్టోర్స్ 4 ఉన్నాయి. లార్జ్ ఫార్మాట్ స్టోర్ 1 ఉన్నది. ఈ లలిత జ్యువెలర్స్ యొక్క ఓవరాల్ రెవెన్యూలోని కర్ణాటక నుంచి వీళ్ళకి 10.93% రెవెన్యూ అయితే వస్తున్నది. అండ్ లలిత జ్యువెలర్స్‌కి మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ కంట్రిబ్యూట్ చేసే స్టేట్ తమిళనాడు. తమిళనాడు నుంచే వీళ్ళకి వచ్చే ఓవరాల్ రెవెన్యూలోని ఆల్మోస్ట్ 54% రెవెన్యూ అయితే ఇక్కడి నుంచి వస్తున్నది. బట్ తమిళనాడులో వీళ్ళు రన్ చేసే స్టోర్ కౌంట్ ఎంతో తెలుసా? 20 స్టోర్స్ మాత్రమే. వేరేస్ ఆంధ్రప్రదేశ్‌లో వీళ్ళకి స్టోర్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట కౌంట్ పరంగా. ఇందులో స్మాల్ ఫార్మాట్ స్టోర్స్ 7 ఉన్నట్టయితే మీడియం ఫార్మాట్ స్టోర్స్ 11 ఉన్నాయి. అండ్ లార్జ్ ఫార్మాట్ స్టోర్స్ 2 అయితే ఉన్నాయి. అండ్ చివరిగా పుడుచేరిలో కూడా వీళ్ళకి ఒక స్టోర్ అయితే ఉన్నది. ఇది మీడియం ఫార్మాట్ స్టోర్. పుడుచేరి నుంచి వీళ్ళకి 1.65% రెవెన్యూ వస్తుంది. అండ్ ఈ మొత్తం స్టోర్స్‌లో అమ్మే జ్యువెలరీ ఏదైతే ఉన్నదో దాన్ని తయారు చేయడానికి వీళ్ళకి 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఒకటి చెన్నైలో ఉన్నది. ఇంకోటి కాంచీపురంలో ఉన్నది. కాంచీపురంలో ఉన్న వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉన్నదో అది సబ్సిడీ కంపెనీ ద్వారా వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అండ్ ఈ జ్యువెలరీని తయారు చేయడానికి మనకి కారిగార్స్ అంటారు కదా! వీళ్ళ దగ్గర 816 కారిగార్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇందులో 672 కారిగార్స్ ఈ లలిత జ్యువెలర్స్ అండర్‌లో వర్క్ చేస్తున్నట్టయితే ఇంకొక 144 కారిగార్స్ వీళ్ళ సబ్సిడీ కంపెనీ ఏదైతే ఉన్నదో దాని అండర్‌లో వర్క్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. 816 మంది కారిగార్స్ మాత్రమే కాకుండా కాంట్రాక్ట్ బేసిస్‌లో వర్క్ చేయడానికి ఇంకొక 296 మంది ఉన్నట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఓన్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మాత్రమే కాకుండా కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా ఉంటాయి. లైక్ స్కై గోల్డ్ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి కదా! లిస్టెడ్ స్పేస్‌లో మాట్లాడుకుంటే స్కై గోల్డ్. బట్ మనకి అన్‌లిస్టెడ్‌లో చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయించుకుంటుంటారన్నమాట. లలిత జ్యువెలర్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ ఓన్ కారిగార్సే వీళ్ళు సెల్ చేసిన జ్యువెలరీలో 79% మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ లలిత జ్యువెలర్స్ కస్టమర్స్‌లో మెజారిటీ ఆఫ్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటారు కదా!
వీళ్ళకి డైమండ్ జ్యువెలరీ ద్వారా వచ్చే రెవెన్యూ పెద్దగా కనిపించదు. గోల్డ్ జ్యువెలరీ నుంచే వీళ్ళకి 92% ప్లస్ రెవెన్యూ వస్తున్నట్టయితే సిల్వర్ జ్యువెలరీ అండ్ ఆర్టికల్స్ ద్వారా వీళ్ళకి 6.63% రెవెన్యూ వస్తున్నది. మిగిలిన అన్ని కలిపినట్టయితే జస్ట్ 1.04% రెవెన్యూ మాత్రమే వస్తున్నది. అండ్ మనందరికీ తెలుసు జ్యువెలరీ కంపెనీస్ అన్ని కూడా గోల్డ్ స్కీమ్స్ అయితే రన్ చేస్తాయి. ఈ గోల్డ్ స్కీమ్స్ యాక్చువల్లీ జ్యువెలరీ కంపెనీస్ కి బిగ్గెస్ట్ అసెట్. ఎందుకంటే మనం గోల్డ్ కొనకముందే వీళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాం, అవునా? సెకండ్ థింగ్, అక్కడ డబ్బులు డిపాజిట్ చేసాం కాబట్టి అక్కడ జ్యువెలరీ కొనాల్సిందే. సో కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు ముందుగానే వచ్చేస్తాయి అన్నమాట. సో మోస్ట్ ప్రాఫిటబుల్ ఈ గోల్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో జ్యువెలరీ కంపెనీస్కి లలిత జ్యువెలర్స్ 2 గోల్డ్ స్కీమ్స్ అయితే రన్ చేస్తుంది. ఒక స్కీమ్ పేరు ధనవందనం, ఇంకో స్కీమ్ పేరు ఫ్రీ ఆఫ్ ఫ్లెక్సీ. ఈ 2 స్కీమ్స్ ద్వారానే వీళ్ళ కస్టమర్స్ దగ్గర నుంచి 20% అడ్వాన్స్ రూపంలోనే వచ్చేస్తున్నాయంట. అండ్ కమింగ్ టు మేనేజ్మెంట్ విషయంకి వచ్చేసరికి టాప్ మేనేజ్మెంట్ విషయంలో ఎండి, సిఇఓ, ఫైనాన్సెస్ చూసుకోవడం ఇదంతా కూడా వన్ మ్యాన్ షో. మిస్టర్ కిరణ్ కుమార్ జైన్ గారు ఎవరైతే ఉన్నారో, మనందరికీ తెలిసిన గుండు బాస్ ఎవరైతే ఉన్నారో ఆయనే. సో ఆయనదే కంప్లీట్ షో అన్నమాట. 58 years ఆయన ఏజ్ కరెంట్లీ. అండ్ బోర్డులో అతని వైఫ్ హిమా జైన్ గారి పేరు కూడా కనిపిస్తుంది. ఆవిడ హోల్ టైమ్ డైరెక్టర్ పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు. ఆవిడ ఏజ్ 47 years. అండ్ ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ మనం చూసినా కూడా ఇక్కడ కూడా మనకి వన్ మ్యాన్ షోయే కనిపిస్తుంది. ఇంతలా పాపులర్ అయిన ఈ బ్రాండ్లోని ఇప్పటివరకు ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ ఏవి ఎంటర్ అవ్వలేదు. ఎంటర్ అవ్వకుండా ఓన్లీ వన్ మ్యాన్ షో కింద ఆయన రన్ చేస్తున్నారు. ఆ విషయంలో అయితే క్రెడిట్ ఇవ్వాలి ఆయనకి డెఫినెట్లీ. ఎందుకంటే నార్మల్ మనం చూస్తాం ఏదైనా కంపెనీ నార్మల్లీ ఈ స్కేల్లో గ్రో అయినప్పుడు, ఇంతలా పాపులర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇన్వెస్టర్లు రావడం అన్నది మనం చూస్తాం. వేరే ఇక్కడ చూసాం అనుకోండి, మీరు షేర్ హోల్డింగ్ లో చూడొచ్చు కిరణ్ కుమార్ జైన్ గారి దగ్గరే 97.72% స్టేక్ అయితే ఉన్నది. సో ఈ కంపెనీలో ఫస్ట్ డైల్యూషన్ ఈ ఐపీఓ ద్వారానే జరుగుతున్నది. అండ్ ఈ ఐపీఓ డీటెయిల్స్ విషయంకి వచ్చేసరికి ఇష్యూ సైజు 1700 crores. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 1200 crores అయినట్టయితే ఓఎఫ్ఎస్ 500 crores. అండ్ ఈ షేర్ ఒక ఫేస్ వాల్యూ ₹5 per share. వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ బ్యాండ్ ₹190 నుంచి ₹201 మధ్యలో ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేశారు. 201 ఆధారంగా చూసినట్టయితే ఈ కంపెనీ 11,250 crores మార్కెట్ క్యాప్ కి అయితే వాల్యూ చేశారు. అండ్ మనం ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలంటే మినిమం 74 షేర్స్ కి అయితే అప్లై చేయాలి. అక్కడ 74 మల్టిపుల్స్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఒక లాట్ కి అప్లై చేయాలంటే ₹14,874 అయితే అవుతుంది. అండ్ రీటైల్ కోటాలో మనం 13 లాట్స్ వరకు అప్లై చేయొచ్చు. అంటే ₹1,93,362 వరకు అయితే మనం ఐపీఓలో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఈ స్టాక్ బోత్ బిఎస్ఈ అనేసి రెండిట్లో లిస్ట్ అవుతున్నది. ఐపీఓ 17th August రోజున ఓపెన్ అయ్యి 19th August రోజున ఐపీఓ క్లోజ్ అవుతుంది. మిగిలిన 22 డేట్స్ అని మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అలాట్మెంట్ ప్రయారిటీ విషయంకి వచ్చేసరికి క్యూఏబీస్ కి 50%, ఎన్ఐఎస్ కి 15%, రీటైల్ కి 35% కోట అయితే ఇచ్చారు. రీటైల్ కోట 35% అంటే జస్ట్ 1700 crores ఐపీఓ కదా. సో రీటైల్ కోట జస్ట్ 500 కోట్లు మాత్రమే. ఇప్పుడున్న ఐపీఓ రిలేటెడ్ బజ్ దట్టు రీటైల్ రిలేటెడ్ వీళ్ళకున్న ఏదైతే బ్రాండ్ రీకాల్ ఉన్నదో దీంతో ఈ ఐపీఓ రిలేటెడ్ రీటైల్ అయితే చాలా మంచి డిమాండ్ కనిపించే ఆస్కారం అయితే క్లియర్లీ కనిపిస్తున్నది. సో ఇంతలా డిమాండ్ బాగా ఉన్న ఐపీఓస్లో మనకి అలాట్మెంట్ దొరకాలనుకోండి, మీ ఒక్కల పేరు మీదే 13 లాట్లు అప్లై చేస్తే మీకు దొరకదు. సో చాలా మంది కొత్తగా ఐపీఓ అప్లై చేసే వాళ్ళు కూడా ఈ ఐపీఓ వచ్చినప్పుడు ఉంటారు కాబట్టి చెప్తున్నాను. మీరు ఏం చేయాలంటే మీ ఒక్కల పేరు మీద మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పేర్ల మీద కూడా ఒక్కొక్క లాట్ చొప్పున అప్లై చేశారనుకోండి, మనకి అలాట్మెంట్ దొరికే ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ ఆల్సో మల్టిపుల్ అలాట్మెంట్ దొరికే ఛాన్సెస్ అయితే పెరుగుతాయి అన్నమాట. అండ్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్ల మీద కూడా ఈ ఐపీఓకి అప్లై చేయాలనుకున్నట్టయితే వాళ్ళ పేరు మీద కూడా డీమ్యాట్ అకౌంట్ ఉండడం అయితే కంపల్సరీ. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్ పేరు మీద డీమ్యాట్ అకౌంట్ లేని పక్షంలో ఇండియాలో టాప్ బ్రోకర్స్ అంటే లో చార్జెస్ కి ఆఫర్ చేసే టాప్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లింక్స్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ అయితే ఉంచుతాను. ఈ లింక్స్ ద్వారా మీరు డీమ్యాట్ అకౌంట్ వాళ్ళ పేరు మీద అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి, మీరు డైరెక్ట్ గా వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి ఓపెన్ చేసినా లేకపోతే ఈ లింక్స్ ద్వారా వెళ్ళినా మీకైతే ఎటువంటి డిఫరెన్స్ రాదు. ఈ లింక్ ద్వారా ఓపెన్ చేసినట్టయితే ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. సో మీకు ఛానల్ ద్వారా వాల్యూ యాడ్ అయింది, ఛానల్ కూడా సపోర్ట్ చేయాలనిపించినట్టయితే ఈ లింక్స్ ద్వారా ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ మనం ఇప్పుడు ఈ ఐపీఓలో మోస్ట్ క్రిటికల్ పార్ట్ లాస్ట్ 3 పారామీటర్స్, ఒకటి ఫైనాన్షియల్స్, ఇంకోటి పియర్ కంపారిజన్, అండ్ థర్డ్ థింగ్ ఐపీఓలో నాకు కనిపిస్తున్న రిస్క్లు ఏవైతే వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఫైనాన్షియల్స్ విషయంకి వచ్చేసరికి మనకి వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లోని 1604 crores డెట్ కనిపిస్తుంది. ఇందులో లాంగ్ టర్మ్ లయబిలిటీ కేవలం 26 కోట్లు మాత్రమే. మిగిలిందంతా కూడా వర్కింగ్ క్యాపిటల్ డెట్టే. అండ్ ఈక్విటీ విషయంకి వచ్చేసరికి 2,929 crores ఈక్విటీ అయితే మనకు కనిపిస్తుంది. డెట్ టు ఈక్విటీ రేషియో చూసినట్టయితే 0.5 times విచ్ ఈస్ వెల్ అండర్ కంఫర్టబుల్ రేంజ్ లోనే ఉన్నది. అండ్ P&L నెంబర్స్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ 3 years లో వీళ్ళ రెవెన్యూ చాలా మంది కొత్తగా చూసే వాళ్ళు కూడా ఉండొచ్చు కాబట్టి వీళ్ళు ఏదైతే సేల్స్ చేస్తారో దాని ద్వారా వీళ్ళ సంపాదన ఏదైతే ఉన్నదో అది లాస్ట్ 3 సంవత్సరాలు 22% CAGR అయితే గ్రో అయింది, విచ్ ఈస్ వెరీ గుడ్ గ్రోత్. అండ్ ఆపరేటింగ్ ఎబిటా విషయంకి వచ్చేసరికి ఎబిటాలో ఏకంగా 56% గ్రోత్ కనిపిస్తున్నది. అండ్ ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఒక టైంలో 4.05% ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్ మెయింటైన్ చేసేవారు, వెరస్ అది ఇప్పుడు 6.69% అయితే గ్రో అయింది. అండ్ ప్రాఫిట్ నెంబర్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ 3 years లోని వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్లోని
వీళ్ళు ఏకంగా 67% సిఏజీఆర్లో అయితే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి 2% ప్యాట్ మార్జిన్ అయితే మెయింటైన్ చేసేవారు. అది ఇప్పుడు 4% అయితే ఇంక్రీజ్ అయింది. వీళ్ళొక్కళ్ళు మాత్రం ఇలా గ్రో అయ్యారా? ఎందుకంటే మనకు తెలుసు ఐపీఓ టైంలోని చాలా కంపెనీస్ ఒక ఫైనాన్షియల్స్ వాళ్ళు నెంబర్స్లో స్క్వీజ్ చేస్తారు కాబట్టి లాస్ట్ ఇయర్ ఏదైతే ఉన్నదో అంటే వాల్యుయేషన్ రీజనబుల్గా చూపించడం గురించి అని లాస్ట్ ఇయర్ నెంబర్స్ని చాలా అగ్రెసివ్గా చూపించడానికి అయితే ప్రయత్నిస్తారు. దాని తర్వాత లిస్ట్ అయిన తర్వాత మనకి ఆ నెంబర్స్ ఒక రియాలిటీ అనేది అర్థమవుతుంటుంది కదా. సో నిజంగానే వీళ్ళు కూడా అదే చేశారా అని చెప్పి ఒకసారి పియర్స్లో చూద్దాం ఏం జరిగిందని చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పియర్స్లో కూడా మనకు సిమిలర్ ట్రెండే కనిపిస్తుంది. అంటే గోల్డ్ యొక్క ప్రైస్లు ఏవైతే ఎప్రిషియేట్ అయ్యో దాంతో మోస్ట్ ఆఫ్ ద జ్యువెలర్స్ యొక్క ప్రాఫిటబిలిటీ నెంబర్లో మనకి సిమిలర్ గ్రోతే కనిపిస్తుంది. సో వీళ్ళొక్కళ్ళే ఎక్సెప్షనల్గా ఈ నెంబర్ మూవ్ అయినట్టుగా అయితే నాకు కనిపించలేదు. ఎనీవేస్ మీకు పియర్ కంపారిజన్ కూడా ఇప్పుడు చూపించేస్తాను చూడండి. ముందుగా రెవెన్యూ పరంగా మనం మాట్లాడుకోవాలంటే లలిత జ్యువెలర్స్ లాస్ట్ 3 years 22.09% సిఆర్జీలో గ్రో అయినట్టయితే వీళ్ళకన్నా కూడా కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క గ్రోత్ రేట్ బాగానే కనిపిస్తుంది. వాళ్ళు 38% సిఆర్జీలో గ్రో అయ్యారు. తంగమలై జ్యువెలర్స్ వాళ్ళు 49% సిఆర్జీలో అయితే గ్రో అయ్యారు. సో టాప్ లైన్ పరంగా వీళ్ళది హైయెస్ట్ గ్రోత్ కాదు. వీళ్ళకన్నా కూడా మనకి లిస్టుల్లో కళ్యాణ్ అండ్ తంగమలై జ్యువెలర్స్ యొక్క గ్రోత్ రేట్స్ అయితే మనకి బెటర్గా కనిపిస్తున్నాయి. వెరస్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చేసరికి ఆల్మోస్ట్ అందరూ కూడా సిమిలర్ రేట్లోనే గ్రో అయినట్టుగా మనకు కనిపిస్తుంది. కొంచెం వీళ్ళ గ్రోత్ రేట్స్ కొంచెం బెటర్గా అయితే మనకు కనిపిస్తున్నాయి. అండ్ మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి మనకి సెన్కో జ్యువెలర్స్ యొక్క మార్జిన్స్ కొంచెం హైయర్ సైడ్ లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఫ్యాషన్ జ్యువెలరీ అమ్ముతారు కాబట్టి వాళ్ళ మార్జిన్స్ అందులో ఆ ప్రోడక్ట్ లో హైయర్ సైడ్ లోనే ఉంటుంది ఆబ్వియస్లీ. సో వేరేస్ మనకి ట్రెడిషనల్ జ్యువెలర్స్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ వీళ్ళందరితో కంపేర్ చేసినట్టు వీళ్ళు సిమిలర్ మార్జిన్ జనరేట్ చేస్తున్నారు. మనోజ్ వైభవ్ జ్యువెలర్స్ ఇది కూడా మన తెలుగు స్టేట్స్ జ్యువెలరీ కంపెనీ అన్నమాట. వాళ్ళ మార్జిన్ కొంచెం బెటర్ గా ఉన్నది. బట్ దే ఆర్ వెరీ స్మాల్ ప్లేయర్ కంపేర్ టు మనకి లలిత జ్యువెలర్స్ తో చూసినట్టయితే. అండ్ ఈ పియర్ కంపారిజన్ లో మన లలిత జ్యువెలర్స్ రిలేటెడ్ ఒక ఎక్సెప్షనల్ పాయింట్ అయితే మాట్లాడుకోవాలి. లలిత జ్యువెలర్స్ యొక్క మార్కెటింగ్ స్పెండింగ్ ఎంతో తెలుసా? కేవలం 81 కోట్లు మాత్రమే. ప్లస్ వీళ్ళ పియర్ కంపెనీ కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క మార్కెటింగ్ స్పెండింగ్ మనం చూసాం అనుకోండి 468 crores అయితే వాళ్ళు స్పెండ్ చేశారు. వీళ్ళకన్నా కూడా చాలా చిన్న ప్లేయర్ మనోజ్ వైభవ్ జ్యువెలర్స్ విషయంకి వచ్చారు. వాళ్ళు కూడా 150 కోట్లు అయితే స్పెండ్ చేశారు. వెరస్ ఇక్కడ కంప్లీట్లీ ఇక్కడ సోలో గేమ్ కదా. కిరణ్ కుమార్ జైన్ గారు ఎవ్రీథింగ్. ఇంతకుముందు ఆయన బ్రాండ్ అంబాసిడర్ కింద ఫీజు కూడా కంపెనీని తీసుకునేవారు. వేరే ఆయన ఇప్పుడు తీసుకోవట్లేదని చెప్పి ఆర్హెచ్పిలో మెన్షన్ చేశారు. సో ఆ పార్ట్ కూడా కట్ అయిపోయింది కాబట్టి వీళ్ళ మార్కెటింగ్ స్పెండింగ్ ఏదైతే ఉన్నదో ఓన్లీ మనం ఏవైతే అడ్వర్టైజర్లు చూస్తామో దాని రిలేటెడ్గా స్పెండింగ్ మాత్రమే. అందుకే పియర్స్తో కంపేర్ చేసినట్టయితే వీళ్ళ మార్కెటింగ్ స్పెండింగ్ అనేది మనకి సబ్స్టాన్షియలీ లోవర్ సైడ్లో కనిపిస్తుంది. అండ్ రిటర్న్ రేషియోస్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు 41.5% ROE జనరేట్ చేసినట్టయితే 42.6% ROC అయితే జనరేట్ చేశారు. పియర్స్తో కంపేర్ చేసినట్టయితే మనకి రిటర్న్ రేషియోస్ కూడా చాలా బెటర్ సైడ్లోనే మనకు కనిపిస్తున్నాయి. వాల్యుయేషన్స్కి వస్తాను, మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ ఇది. బట్ వాల్యుయేషన్స్ కన్నా ముందు కొన్ని రిస్క్ మీకు చెప్పాలి. ఫస్ట్ రిస్క్ కిరణ్ కుమార్ జైన్. ఏంటి ఈ కంపెనీ ఒక ప్రమోటర్, ఈ కంపెనీ రిస్క్ అంటున్నాను అనుకున్నారా? లలిత జ్యువెలర్స్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? ఆయన ఒక్కళ్ళే గుర్తొస్తారు. ఎందుకంటే ఆయన హోల్ అండ్ సోల్ ఈ కంపెనీని ఇంతలా గ్రో చేశారు. సో కీమెన్ రిస్క్ అయితే క్లియర్లీ కనిపిస్తున్నది ఈ బిజినెస్లోని. ఎందుకంటే ఈవెన్ మనం మేనేజ్మెంట్లో చూసినా కూడా కంప్లీట్లీ టాప్ మేనేజ్మెంట్లోని ఆయన రోలే మనకు కనిపిస్తుంది. సో కీమెన్ అంటే ఆయన 100 సంవత్సరాలు బతకాలని కోరుకుందాం. బట్ వీ నో లైఫ్ ఈజ్ అన్సర్టైన్ కదా. సో ఏ మాత్రం కీమెన్ రిస్క్ ప్లే అయినా కూడా స్టాక్ పరంగా మీరు గుర్తుంచుకోవాల్సింది యాజ్ ఏ ఇన్వెస్టర్ ఆ రిస్క్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. దాని యొక్క ఇంపాక్ట్ మనకి స్టాక్ ప్రైస్లో అయితే ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. అన్లెస్ దీని రిలేటెడ్గా ఆయన ఇప్పటి నుంచి ప్రొఫెషనల్స్ని హైర్ చేసి ప్రొఫెషనల్ బోర్డ్ క్రియేట్ చేసుకుని ఇవన్నీ ట్రాన్స్ఫార్మ్ చేయగలిగితే వేరే కేస్. బట్ అట్ దిస్ మూమెంట్ నాకైతే ఇది క్లియర్లీ ఈ లలిత జ్యువెలర్స్ రిలేటెడ్గా కనిపిస్తున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిస్క్. సెకండ్ బిగ్గెస్ట్ రిస్క్ లలిత జ్యువెలర్స్ ఒక డెన్ ఇది సౌత్ మార్కెట్ కదా. ఈ సౌత్ మార్కెట్లోని 2024లో వీళ్ళ మార్కెట్ షేర్ 6.46% అయితే ఉండేది. ఆ 2026 వచ్చేసరికి వీళ్ళ మార్కెట్ షేర్ 4.97%కి అయితే రెడ్యూస్ అయింది. మార్కెట్ షేర్ ఏదైతే రెడ్యూస్ అవుతుందో నార్మల్లీ మార్కెట్ దాన్ని ఎప్రిషియేట్ చేయదు. మార్కెట్ షేర్ గెయిన్ చేసిన కంపెనీలు ఏవైతే ఉంటాయో దాన్ని మార్కెట్ ఎప్రిషియేట్ చేస్తుంది. సో ఇలాగే మార్కెట్ షేర్ కోల్పోతున్నారు అనుకోండి, దెన్ స్టాక్ ప్రైస్ పరంగా కూడా అది సెకండ్ బిగ్గెస్ట్ రిస్క్ అయితే మీరు గుర్తుంచుకోండి. థర్డ్ రిస్క్ ఏంటంటే నార్మల్లీ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ లేనప్పుడు ఏం జరుగుతుందంటే బోర్డులో కూడా మనకి హోల్ అండ్ సోల్ డెసిషన్స్ తీసుకున్నారనుకోండి, అది యాజ్ ఎ మైనారిటీ షేర్ హోల్డర్ పరంగా అది రిస్క్ ప్లే అయ్యే ఆస్కారం ఉన్నది. అది ప్లే అవుతుందని అయితే నేను అనట్లేదు. బట్ దట్ ఈస్ అనదర్ రిస్క్ వీ కెన్ నాట్ కంప్లీట్లీ డిస్కార్డ్ అనమాట. సో నాకు ఈ లలిత జ్యువెలర్స్ రిలేటెడ్గా కనిపిస్తున్న 3 రిస్క్లు ఇది. ఈ 3 రిస్క్లో ఏ రిస్క్ ప్లే అయినా కూడా యాజ్ ఏ స్టాక్ ఇన్వెస్టర్ జ్యువెలరీ కొనడం వేరు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వేరు. సో యాజ్ ఏ స్టాక్ ఇన్వెస్టర్ డెఫినెట్లీ స్టాక్ ప్రైస్ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్టయితే ఈ రిస్క్ మైండ్లో ఉంచుకోండి. ఈ రిస్క్ ఎక్కడ ప్లే అవుతుంది అనిపించినా కూడా మీ డబ్బుని ప్రాఫిట్ ఉన్నట్టయితే ప్రాఫిట్ని, లాస్ ఉన్నట్టయితే లాస్ని
బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవడం వుడ్ బి బెటర్ అవుతుంది. నౌ ది మోస్ట్ క్రిటికల్ పారామీటర్ వాల్యుయేషన్స్. కిరణ్ కుమార్ జైన్ గారిని ఈ విషయంలో అయితే డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి. నార్మల్లీ మనకి ఇంత బ్రాండ్ రీకాల్ ఉండి సో చిన్న సైజ్ ఐపీఓ, మరీ భారీ సైజ్ ఐపీఓ కాదు, చిన్న సైజ్ ఐపీఓ అయినప్పుడు ఏంటంటే నాకు బ్రాండ్ రీకాల్ ఉన్నది కదా, సౌత్ నా డామినెంట్ మార్కెట్ కదా, సో నేను వాల్యుయేషన్ ఎలా పడితే అలా కోట్ చేస్తున్నట్టయితే సరిపోద్ది, నేను ఈ ఐపీఓలోని హయ్యర్ వాల్యుయేషన్కి మనీ రేస్ చేసేయచ్చు అని చాలా మంది ప్రమోటర్స్ అయితే ఆలోచిస్తుంటారు. ఈయన ఐపీఓని కోట్ చేసిన వాల్యుయేషన్ ఏదైతే ఉన్నదో అది నాకు బాగా అనిపించింది. 9.95 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ అయితే కోట్ చేశారు. ఎస్, కళ్యాణ్ జ్యువెలర్స్ కంపేర్ చేసినట్టయితే వీళ్ళ గ్రోత్ రేట్ కొంచెం తక్కువగానే ఉన్నది. బట్ గ్రోత్ రేట్ కొంచెం తక్కువగా ఉన్నా కూడా వాల్యుయేషన్స్ పరంగా మాత్రం చాలా పెద్ద గ్యాపే ఉన్నది. కళ్యాణ్ జ్యువెలర్స్ కరెంట్లీ 42 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతున్నట్టయితే వీళ్ళు 9.95 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్లోని ఈ ఐపీఓని అయితే కోట్ చేశారు. సో వాల్యుయేషన్స్ పరంగా అయితే మాత్రం నాకు డెఫినెట్లీ చాలా బాగా అనిపించింది. వీళ్ళకైనా మనకు తక్కువ వాల్యుయేషన్ మనోజ్ వైభవ్ జ్యువెలర్స్ అండ్ టీబీజెడ్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. బట్ అయినా కూడా డెఫినెట్లీ ఈ వాల్యుయేషన్ పారామీటర్ ఆధారంగా చూసినట్టయితే మాత్రం నాకు ఈ ఐపీఓ రిలేటెడ్గా చాలా మంచి డిమాండ్ కనిపించే ఆస్కారాలు అయితే క్లియర్లీ కనిపిస్తున్నాయి. ఇది లలిత జ్యువెలర్స్ రిలేటెడ్ మీకు షేర్ చేయాలనుకున్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గైస్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చాలా మంది లలిత జ్యువెలర్స్ లో షాపింగ్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి జస్ట్ పాజిటివ్స్ మాత్రమే కాకుండా ఈ రిస్క్లు ఏవైతే అవి కూడా తెలుస్తాయి. ఈ రిస్క్లు తెలిసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆ రిస్క్ ప్లే అయినప్పుడు మనం ముందుగానే మన క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే మిస్ అవ్వకుండా షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేస్తూ మన మనీ పర్స్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.